భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల పరిధిలో అక్రమంగా తరలిస్తున్న విలువైన మారుజాతి కలపను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అచ్యుతాపురం సరిహద్దు నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్న అక్రమంగా తరలిస్తున్న మారుజాతి విలువైన కలపను దమ్మపేట ఫారెస్ట్ అధికారులు స్పందించి అచ్యుతాపురం స్టేజి వద్ద ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని అటవీ శాఖ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అచ్యుతాపురం పరిధి నుంచి అక్రమంగా అర్ధరాత్రులు తరలిస్తున్న కలప ముఠాకు దమ్మపేట ఫారెస్ట్ అధికారులు విశ్వసనీయమైన సమాచారంతో చెక్ పెట్టినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ అక్రమార్కులు చేసే దందా మాత్రం మేము ఆపేదే లేదు తగ్గేదే లేదన్న తరహాలో మేము అధికారులకు ముడుపులు చెల్లించే వ్యాపారం నిత్యం కొనసాగిస్తున్నామని చెప్పుకొస్తుంటాం వింతగా కనిపిస్తుంది. అదేవిధంగా పత్రికలను పాత్రికేయులను సైతం అన్ఫార్మెంట్లీ లాంగ్వేజ్ వాడతా ఇష్టానుసారంగా వారు ఒక రకంగా చెప్పుకోవాలంటే బూతులు సైతం తిడుతూ ప్రవర్తిస్తూ ఉంటాం. ఇక్కడ మనోభావాలు దెబ్బతినే విధంగా వారి ప్రవర్తన కనిపిస్తుంది. అదేవిధంగా అక్రమార్కులు ప్రధానంగా చెప్పుకొచ్చేది ఏంటంటే నాకు ఇది ఏమైనా పర్వాలేదు, నాకు మరిన్ని లారీలున్నాయి, లారీల్లో కలపదందా చేస్తాను, నాకు ఇంకా మరిన్ని ట్రాక్టర్లు ఉన్నాయి, మరిన్ని అటవీ ప్రాంతంలో మరిన్ని చెట్లున్నాయి, నేను అడవి చెట్లనే నరుకుతాను అంటూ చెప్పుకొస్తూ ఉంటాం. ఇదంతా చెప్పుకోదగ్గ విషయంగా మారుతుంది. అక్రమార్కులకి ఎవరు సహాయపడుతున్నారు అన్న విషయం అర్థం కాని ప్రశ్నగా మిగులుతుంది. అదే తరహాలో కొనసాగితే మునుముందు అటవీ శాఖలో మారుజాతి కలప అనేది పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రులు అక్రమ కలపను ఎటువంటి అనుమతులు లేకుండా తీసుకెళ్లటంపై ఎవరి ప్రమేయం ఉందో కూడా అర్థం కాని పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అక్రమార్కులు మాత్రం ప్రధానంగా సంబంధిత అధికారులకు ముడుపులు చెల్లిస్తున్నాము అని చెప్పుకొస్తూ ఉంటాం గమనీయంగా మారింది. ఇటువంటి అక్రమార్కులకు ఇకనైనా ఫారెస్ట్ అధికారులు మునుముందు ఇలాంటి విలువైన అటవీ కలపను తరలించకుండా కాపాడే బాధ్యతలు పూర్తి స్థాయిలో తీసుకుంటారా లేదా అన్న విషయాలు ప్రశ్నార్థకంగా మిగిలిపోతున్నాయి. దమ్మపేట ఫారెస్ట్ అధికారులు మాత్రం ఇక నుంచి ఎటువంటి కలపనైనా సరే తరలించేదానికి ఎలాంటి అనుమతులు మేమేమి ఇవ్వట్లేదని ఇప్పటికైనా ఖచ్చితంగా ఎంతటి వారికైనా ఖచ్చితంగా చట్టపరమైన శిక్షలుంటాయని అధికారులు తెలియజేస్తా ఉన్నారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.